వన్ మెన్స్ కరేజ్ మేక్స్ ఎ మెజారిటీ. ఈరోజు మీరు ఆ మాట నిజం చేసి చూపించారు. తేనెటీగల సమూహం కలిసి ఒక తేనెతిట్టుని నిర్మించినట్టే జనసేన సాధకులు, క్షేత్రస్థాయి నాయకులు కలిపి జనసేన పార్టీ నిర్మాణంలో ఒక కీలక ఘట్టాన్ని పూర్తి చేశారు. మొన్న వైజాగ్లో జరిగిన సేనతో సేనాని సమావేశంలో ఒక జన సైనికుడు మాట్లాడుతూ, మా ఊరికి నేనే పవన్ కళ్యాణ్, ప్రతి సమస్యకి నీ దాకా రానన్నయ్య అని చెప్పినప్పుడు ఇది నేను కోరుకున్న పార్టీ నిర్మాణం అనిపించింది. విజయనగరంలో హుస్సేన్ అని ఒక ముస్లిం యువ జన సైనికుడు కార్పొరేటర్గా పోటీ చేశాడు. ఓడిపోయినా సరే అక్కడ ప్రజా సమస్యల పరిష్కారానికి కార్పొరేటర్ కంటే ఎక్కువగా కృషి చేస్తూ ప్రతి మంగళవారం ఒక సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తున్నాడు. అందుకే అతన్ని మంగళవారం హుస్సేన్ అంటారు. హుస్సేన్ లాంటి పోరాట స్ఫూర్తి ఉన్న వ్యక్తికి ఒక ఆయుధం ఇస్తే ఇంకా బలంగా పోరాడతాడు. ఆ ఆయుధమే జనసేన. ఇలాంటి వ్యక్తుల్ని నేను కోరుకుంటా ఉన్నాను. అలాగే తెలంగాణ నుంచి నల్లమల చెంచుపెంటకు చెందిన శివాన్ని 18 ఏళ్ళ యువకుడు కావచ్చు, అరకు పాడేరు ప్రాంతంలో నక్సలైట్ అవుదాం అనుకున్న ఒక బాబురావు కావచ్చు, వీరికి రేపటిపై నమ్మకం కల్పించింది జనసేన. అది పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబ్ గ్రూప్ వర్ణానికి చెందిన బాబురావు ఈరోజు నక్సలిజం ఆలోచనలు వదిలి ప్రజాస్వామ్య వ్యవస్థపై నమ్మకం పెట్టుకుని జనసేన తరపున వార్డు మెంబర్గా గెలిచి ఉప సర్పంచ్గా ఎదిగాడు. ఇలా నన్ను కదిలించే సక్సెస్ స్టోరీస్ చాలా ఉన్నాయి. జనసేన అనేది ఒక రోజులో పుట్టింది కాదు, ఒక 25 ఏళ్లుగా నాలో రగులిన ఒక ఆలోచనలకి ప్రతిరూపం. నేను ఏ స్థాయి నాయకుడిని అవ్వాలని ఆస్తి జనసేన పార్టీ పెట్టలా. ఒక ముఖ్యమంత్రి అయిపోవచ్చు అన్న ఆలోచనతో పెట్టలా. ఒక పార్టీని పెడితే ఎంత సమాజంలో ఎంత మార్పు తీసుకురాగలం. చిక్బళ్ళాపూర్కి చెందిన ఒక ఆడబిడ్డ వచ్చి నాకు అవినీతి పైన పోరాటం చేయాలని, నాకు నువ్వు ఆయుధం అవ్వన్నా, నువ్వు ప్లాట్ఫామ్ ఇవ్వంటే నేను అలాంటి వాళ్ళ కోసం పెట్టాను పార్టీ. కొత్త తరహా నాయకత్వాన్ని ఎలా నిర్మించగలను అన్న తపన జనసేనకి పునాది. ఒక్కడిగా ప్రారంభమైన జనసేన 100% విజయం సాధించిందంటే కారణం ఉమ్మడి పోరాటం. ఇది నా వల్ల సాధ్యం అవ్వలేదు. నా మీద నమ్మకంతో నాతో నడిచిన మీ అందరికీ ఈ విజయాల్లో నేనెంత భాగస్వామ్యం నాకుందో మీకు అంతే సమాన భాగస్వామ్యం. ఏ రాష్ట్రానికి వెళ్ళినా జనసేనకి ప్రత్యేకమైన గౌరవం ఉంది. పార్టీ మద్దతు కోరుతారు. అది మహారాష్ట్ర కావచ్చు, తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు. గత ఏడాది మహారాష్ట్ర ఎన్నికలు ప్రచారానికి వెళ్ళినప్పుడు ఎన్డీఏ అభ్యర్థులు మనం వెళ్ళిన చోట దాదాపు 95% స్ట్రైక్ రేట్ సాధించారు. జనసేన మద్దతు ఉపయోగపడిందని చెప్పినప్పుడు అది చాలా చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ విజయం ఒక్క రోజులో రాలేదు. దశాబ్దన్నర కాలం పాటు మనం నలిగిపోయాం, వైఫల్యాలు చూసాం, గుండాలని ఫ్యాక్షన్ రాజకీయాలను తట్టుకుని ఇక్కడ దాకా వచ్చాం. ఈ మధ్యన పక్క రాష్ట్రంలో అక్కడ ఒక పార్టీ పెట్టి విజయం సాధించి ముఖ్యమంత్రి అవ్వగానే మన ఆంధ్రప్రదేశ్లో చాలామంది మీరు కూడా అలా చేసి ఉండాల్సిందని చెప్పి నాకు తెగ మెసేజ్లు పంపిస్తూ ఉన్నారు. ఊళ్ళో పెళ్ళికి ఏదో హడావుడి ఉంటారు కదా, అంటే ఎలా ఉండదంటే మనకి సందులోనో ఒక పెళ్లి జరుగుతూ ఉంటే మన ఊళ్ళో చిన్నపిల్లలు పరిగెడుతూ ఉంటారు అటు ఇటు, వాళ్ళ ఇంట్లో పెళ్ళి అనుకున్నట్టుగా. అరే ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు వేరు. సరే వీళ్ళు చెప్పినట్టుగానే మనం కూర్చొని 2019 నిలబడ్డాం. ఎక్కడ పెట్టారు? 2 చోట్ల ఓడించారు కదా. పోనీ ఎవరైనా నిలబడ్డారు ఆ రోజున నాయకులు అంటే అందరూ పారిపోయారు కదా. సో అందుకని కంపారిజన్ పెట్టకండి. నిజంగా నేను పదవే నాకు ప్రధానం అనుకుంటప్పుడు 2008లోనే యూత్ వింగ్ కాదు ఎంపీగానే పోటీ చేశాను. 2014లో నేను ఎన్డీఏతో అలయన్స్లో ఉన్నప్పుడు నేను మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేయాల్సి ఉంది. బట్ నేను ఏమనుకున్నానంటే, ఎందుకు చెప్తున్నాను ఇదంటే, నేను ఒక పార్టీని నడపాలి, ఇది సమాజంలో మార్పు పట్టుకురావాలంటే నాకు తెలియాలి కదా కష్టం. ఒక కమ్యూనిస్ట్ నాయకులను చూస్తే కింద క్షేత్రస్థాయిలోకి వెళ్ళారు, నలిగారు, దెబ్బలు తిన్నారు. ఒక కాంచీరామ్ దెబ్బలు తిన్నాడు, నలిగారు. ఒక పార్టీని నడపడం ఏదో కూర్చోబెట్టి ఎదిగేయటం వచ్చేయటం పదవిలో కూర్చోవటం కాదు. ఎలా నడపగలవు? ఒక సమూహాన్ని నీతో పాటు నడిపించాలని నీకు ఎంత సత్తా ఉండాలి, ఎంత అవగాహన ఉండాలి నీకు. నువ్వు ఆ భావజాలను కట్టుబడి ఉంటావా లేదా అనేది మనకు తెలియాలి.
అందుకని ఇవన్నీ నిర్ణయించుకొని ఒక దశాబ్దం నేను నలుగుతానని నిర్ణయించుకున్నాను. అది 2007 నుంచి మొదలుపెట్టిన ప్రయాణం 2014-18 దాకా అలా నడుస్తూనే ఉన్నా, నలిగిన దశాబ్దం. ఆ తర్వాత 2019 చేశాను. ఎంత గెలుస్తానో తెలియదు, ఓడిపోతానో తెలియదు, బట్ అసలు ఐ వాంటెడ్ ఎక్స్పెరిమెంట్. చూద్దాం ఏం జరుగుద్దాం. దెబ్బ తినకుండా ఏది రాదు. అదే 2024కి దాని గురించి మళ్ళీ వివరిస్తాను మీకు. అంటే ఇవన్నీ నేను ఒక పార్టీని నడపడానికి ఎంత బలం ఉండాలి, ఎంత భావజాలం ఉండాలి, ఎన్ని కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటే తప్ప నేను నడపలేని పార్టీని. ఈ రోజున అందరూ నన్ను వదిలేసిన నేను పార్టీని చాలా ధైర్యంగా ముందుకు తీసుకెళ్ళగలను. ఆ ధైర్యం నాకు ఈ సుదీర్ఘ పుష్కరకాలం నాకు ప్రయాణం నాకు ఇచ్చింది. నాకు మీలో నుంచి నాకు బలమైన నాయకులు రావాలి. ఈరోజు 100 మందికి సభ్యత్వం నమోదు చేసే స్థాయికి ఎదిగారు. రేపు వారిని ముందుండి నడిపించే నాయకత్వ బాధ్యతలను కూడా మీరే తీసుకునేలా నాయకత్వ లక్షణాలను మీరు అలవర్చుకోవాలి. ట్రెడిషనల్ పాలిటిక్స్ వర్సెస్ జనసేన అనేది ఎలా ఉంటుంది? జనసేన పార్టీని మీరు దేశంలో ఏ ఇతర రాజకీయ పార్టీతో పోల్చలేరు. జనసేన ఒక లెఫ్ట్ వింగ్ కాదు, రైట్ వింగ్ కాదు, అది వామపక్ష భావజాలం కాదు, లేదంటే దాన్ని ఒక రైట్ వింగ్ ఐడియాలజీ కాదు. రెండింటిని ఉన్న మంచి ఆలోచనల్ని సమన్వయం చేస్తూ ఒక మిడిల్ పాత్ కమిటెడ్ ఐడియాలజీ జనసేన. నేను సిపిఎఫ్ అనే స్టార్ట్ చేసినప్పుడు ఒక భగత్ సింగ్ పెట్టుకున్నాను స్ఫూర్తిగా, చంద్రశేఖర్ ఆజాద్, సుభాష్ చంద్రబోస్, బాల్ గంగాధర్ తిలక్, ఝాన్సీ లక్ష్మీబాయి వంటి యోధులు స్ఫూర్తితో పాటు, పోరాట యోధుల స్ఫూర్తితో పాటు గాంధీజీ గారిను, ఒక నాని పాల్కీవాలా, లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్, అలాంటి సంఘ సంస్కర్తల ఆలోచనలు, నాయకుల ఆలోచనలు, స్వామి వివేకానంద, నారాయణ గురు లాంటి మహనీయులు వారి ఆలోచనలు, ఇలా అనేక అంశాలని సమన్వయం చేసి నిర్మించబడింది పార్టీ జనసేన. సో జాతి పోరాట స్ఫూర్తి, రాజ్యాంగ నిర్మాతల ఆశయాలు నిజం చేయడంతో పాటు భవిష్యత్ తరాల కోసం ఆలోచించే ఒక బలమైన భారత్ని నిర్మించడంలో మనం వంతు కృషి చేయడం, అది జనసేన లక్ష్యం. ఉదాహరణకి కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నా, రైతులు, అటవీ ప్రాంత ప్రజలు ఏనుగుల దాడితో ఇబ్బందులు పడుతున్నారని తెలిసి కర్ణాటక ప్రభుత్వంతో చర్చించి కుంకి ఏనుగులు తీసుకురాగలిగామంటే జనసేన మాట్లాడితే అది మనల్ని విభేదించే కాంగ్రెస్ నాయకులైనా చాలా సెన్సిబుల్గా మాట్లాడితే పంపిస్తారని అనటానికి ఈరోజు మనకి ఆ కుంకి ఏనుగులు ఇక్కడ తీసుకురావడం. వ్యక్తులపై ద్వేషంతో రాజకీయాలు చేయదు జనసేన. ప్రజా సమస్యలపై పరిష్కారం మన ప్రథమ లక్ష్యం. జనసేన 7 సిద్ధాంతాలని మదనం చేసి రూపొందించిన కొందరు జనసేన ఎందుకు కులాలు మతాల గురించి మాట్లాడుతుంది, మళ్ళీ కులాలకి అతీతమైన రాజకీయాలు అంటుంది అని అంటూ ఉంటారు. కులాల్లో ఉన్న అసమానతలు, అన్యాయాలు, మతాల మధ్య ఉన్న భేదాభిప్రాయాలను చర్చించి అర్థం చేసుకొని పరిష్కరిస్తేనే కదా సమానత్వంతో కూడిన సమాజాన్ని నిర్మించగలం. కేవలం ఒక కులాన్ని కావచ్చు, కొన్ని కులాలని కావచ్చు, ఒక మతాన్ని కావచ్చు ఓట్ బ్యాంక్ చూసేవాళ్ళు ఈ విషయంపై దాటేస్తారు. నాకు ఆ భయం లేదు, నాకు మొహమాటం కూడా లేదు. నాకు